ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు పటిష్టమైన భద్రతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని, కలకత్తాలో జరిగిన అమానవీయ ఘటన తిరిగి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించి చట్టం తీసుకురావాలని శుక్రవారం తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద ఎస్వి వైద్య కళాశాల స్విమ్స్ వైద్యులు ఐఎంఈ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా ఓ మూల మహిళలపై అత్యాచారాలు, ఘోరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని, వీటికి ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తేనే పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి 24 గంటల పాటు శ్రమించే వైద్యులకు, ముఖ్యంగా మహిళా వైద్యులకు రక్షణ కరువైందన్నారు. దేశంలో ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కంటితుడుపుచరిగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకుంటామనే హామీలు ఇవ్వడం కాకుండా వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ స్టెప్ తీసుకునేటప్పుడు ఒక ఆలోచన అనేది వచ్చినప్పుడు మాకు సార్కి కన్వే చేయండి, కిరీటి సార్కి. అందరూ మనం మాట్లాడుకొని మనం కోల్కతాలో మాలాంటి ఒక పీజీ, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పైన జరిగిన ఘోరమైన దుర్ఘటనని ఖండిస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్, ఇంకా ఎలాగ మన టోటల్ ఇండియా మెడికల్ కాలేజెస్ అన్నీ ప్రొటెస్ట్కి దిగాయి. వాళ్ళకి సపోర్ట్గా మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశాము. ఈ దుర్ఘటన అనేది ఒక డాక్టర్ పైన జరిగింది, ఒక హాస్పిటల్లో డాక్టర్ పైన జరిగిన దుర్ఘటన లాగా ఒక్కటే కాకుండా దీన్ని ఒక మహిళ పైన జరిగిన అఘాయిత్యం లాగా, ఈవెన్ ఒక హ్యుమానిటీ పైన అటాక్ లాగా కన్సిడర్ చేయాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే దీనిపైన ఎక్కడ కానీ మీడియా అవుట్రేజ్, బయట పబ్లిక్కి ఇంకా అవేర్నెస్ రాలేదు. ఏదో హాస్పిటల్లో జరిగిన దుర్ఘటన లాగే పరిగణిస్తున్నారు. కానీ ఒక ఆడపిల్ల పైన ఒక వర్క్ ప్లేస్లో, ఇప్పుడు ఇంటి నుంచి బయటికి ఒక వర్క్ ప్లేస్కి రీచ్ అయ్యేంత వరకు రోడ్డులో ఎంత అన్సేఫ్గా ఆల్రెడీ ఉమెన్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ వర్క్ ప్లేస్కి రీచ్ అవ్వగానే ఇక్కడ ఒక సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరు కానీ. రోడ్డు పైన ఇలాగ జరుగుతుంది ప్రమాదాలని అనుకుంటారు. కానీ మనం సెక్యూర్గా ఫీల్ అయ్యే ఒక వర్క్ ప్లేస్లోనే ఇలాంటి దుర్ఘటన జరిగింది అంటే సేఫ్టీ కన్సర్న్స్ అనేది, ఇష్యూస్ గురించి మనం ఆలోచించాల్సి ఉంది. ఇలాగ ఎందుకు జరుగుతున్నాయి అంటే కనీస వసతులు లేనందువల్ల, హాస్పిటల్లో సెక్యూరిటీ లేనందువల్ల ఇలాంటి ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. ఇదొకటి విషయం ఎందుకు జరుగుతున్నాయి వర్క్ ప్లేస్ ఎన్వైర్న్మెంట్లో అని. ఇంకొకటి ఏమంటే ఈ రేప్ అండ్ మర్డర్ అనే ఇలాంటి థింగ్స్, ఇలాంటి టర్మ్స్ అనేది ఎంత కామన్ అయిపోయింది అంటే పీపుల్ అంతా అసలు డీసెన్సిటైజ్ అయిపోయి ఉన్నారు. దీనికి కొంచెం కూడా చలనం లేకుండా అయిపోతుంది. జస్ట్ అనదర్ న్యూస్ లాగా అయిపోయింది. రోజు న్యూస్లో చదువుతున్నాం, ఒక చోట రేప్ జరిగింది, ఒక మర్డర్ జరిగింది అంటే అదొక కామన్ విషయం అయిపోయింది. నిర్భయ ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు అలాంటప్పుడు ఎంత అవుట్రేజ్ ఉన్నింది, మొత్తం పీపుల్ ఎలా రెస్పాండ్ అయి ఉన్నారు సొసైటీగా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు పబ్లిక్ కానీ ఎక్కడ కానీ అంత అవుట్రేజ్ లేదు అంటే మనం అంత ఇన్సెన్సిటివ్ అయిపోయినామా, ఈ కండిషన్స్కి అలవాటు అయిపోయినామా? కాబట్టి ఫస్ట్ మనం ప్రభుత్వం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము అందరం డిమాండ్ చేస్తున్నాం నేషన్ వైడ్. ఇంకా మన స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ ఇక్కడ ప్రభుత్వం నుంచి మా డిమాండ్స్, అందరు మెడికల్ కాలేజెస్ నుంచి మా డిమాండ్ వచ్చి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఇప్పుడు మనకి డాక్టర్లకు కానీ, ఇక్కడ వర్క్ చేసే నర్సులకు కానీ, టెక్నీషియన్ల వాళ్ళకి కానీ కనీస భద్రత అనేది లేదు. ఎప్పుడు కానీ కాన్స్టెంట్గా పేషెంట్స్కి కానీ ప్రజలకి అందుబాటులో ఉండేది, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది ఎప్పుడు కానీ 24 hours రౌండ్ ద క్లాక్ ఉండే వ్యవస్థ ఇక్కడ హెల్త్ కేర్ ప్రొఫెషన్ ఒక్కటే. హెల్త్ కేర్ ప్రొఫెషన్లో వర్క్ చేసే ఆ ప్రొఫెషనల్స్ అందరూ కూడా కాన్స్టెంట్ థ్రెట్లో ఉంటారు. ఎవరైనా బంధువులు కొంచెం అజిటేట్ అయినా కానీ, ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నా కానీ వాళ్ళ ఇమోషన్స్కి ఫేస్ చేసేది అంతా కూడా
మన డాక్టర్స్, మన సిస్టర్లు, ఇక్కడ పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే టెక్నీషియన్స్ వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళ ఎమోషన్స్లో తప్పు లేదు. కానీ వాళ్ళ ఒకవేళ ఏమన్నా కండిషన్స్ కొంచెం ఇబ్బందికరంగా అయిపోయింది, ఎక్కడ మనకి ఏమంటారు భద్రత లేకుండా పనిచేస్తున్న మన డాక్టర్స్కి భద్రత కల్పించాలి. ఇక్కడ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా భద్రత, కనీస వస్తువులు కావాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు అలాగా దోషుల్ని పట్టుకోవడానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పట్టుకోవడానికి కరెక్ట్గా సెక్యూరిటీ కెమెరాస్ అవన్నీ కూడా కావాలి అన్ని మెడికల్ కాలేజెస్లో. ప్లస్ కనీస వస్తువులు అంటే సీసీటీవీ కెమెరాస్, స్ట్రీట్ లైట్స్, డ్యూటీలు 24 గంటలు 34 గంటలు 48 అవర్స్. ఇప్పుడు డబుల్ డ్యూటీ అని ఉంటుంది, 48 అవర్స్. దాని పక్కన రోజు ఇంకో రోజు కూడా డ్యూటీ కంటిన్యూ చేస్తాం. 60 గంటల్లో కూడా డ్యూటీ చేస్తారు. అలాంటి డ్యూటీస్ చేస్తున్నప్పుడు కనీస వస్తువులు ఇక్కడే ఉండిపోతారు. డ్యూటీ అంటే రెసిడెంట్స్ అంటే డాక్టర్స్ కానీ ఈజీస్, ఇంటర్న్స్ అందరూ హాస్పిటల్లోనే ఉంటారు. వాళ్ళకి కనీస వసతులు లేకుండా కనీసం బాత్రూమ్స్ కూడా ఉండవు. ఇదంతా హైజీనిక్ కన్సర్న్స్, వాళ్ళ హెల్త్ ఇష్యూ కూడా ఉంటుంది ఇలా కన్సిడర్ చేస్తే. కాబట్టి ఈ కనీస వస్తువులు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, దీన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి సమన్వయంగా ఒక ఉద్యమం చేపట్టారు. దానికి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తోంది. అట్ ది సేమ్ టైం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా గవర్నమెంట్ డాక్టర్స్ మొత్తం హాస్పిటల్ విధులన్నిటి కూడా నిర్వర్తిస్తున్నాము. పేద ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాం. అంతేగాని వీళ్ళకు మద్దతు ప్రకటించడం కాదు. వీళ్ళు న్యాయమైన కోరికకు మా గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ పూర్తి సంపూర్ణ మద్దతు కలిగిస్తుంది. ఒక సెక్యూర్డ్ హైజీనిక్ కండిషన్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పనిచేయాలి ఆ ఉద్దేశంతో. సో ఆ విధంగా అయినప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎప్పుడు జరుగుతుందో ఇలాంటి కలకత్తా ఘటనలు చాలా పునరావృతం అవుతాయి. ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో సరైన సెక్యూరిటీ, హైజీనిక్ కండిషన్ అంటే వాళ్ళ డ్యూటీ రూమ్స్ అన్నీ కూడా హైజీనిక్గా ఉండేట్టుగా, బాత్రూమ్స్ అవన్నీ కూడా బాగా హైజీనిక్గా ఉండేటట్టుగా కల్పించాలని ప్రభుత్వానికి ఈ సభా వేదికగా మేము చేస్తున్నాము. అలాగే ఈ స్ట్రైక్ వాళ్ళ చేసే స్టూడెంట్స్కు గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్కు సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో 3 డాక్టర్స్ కలిసి ఉన్నాము. సో మన వైద్య విద్యార్థులు వాళ్ళు చెప్పిన వాళ్ళ కోరికలు, వాళ్ళ డిమాండ్స్ అన్నింటిని కూడా హైయర్ అథారిటీకి తీసుకునే విధానికి ఈ సమన్వయ కమిటీ ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ.